ఒకరేమో ప్యాన్ ఇండియా స్టార్, ఇంకొకరేమో డిప్యూటీ సీఎం, పైగా పవర్ స్టార్. అలాంటి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా అభిమానులను కంట్రోల్ చేయడం అంటే అంతకు మించిన టాస్క్ మరొకటి ఉండదనే చెప్పాలి. పైగా విజయాన్ని ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కలిస్తే చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరో 5-6 రోజుల్లో ఇదే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 27న అమరావతిలో భారీగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట అశ్విని దత్. ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రజనీకాంత్ కూడా హాజరు కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఎలాగో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని సినిమాలో నటించారు కాబట్టి ఈ ఈవెంట్ కు రావడం పక్కా. అందుకే ఈ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతిలో జరగబోయే మొట్టమొదటి సినిమా ఈవెంట్ గా కల్కి నిలవనుంది. అలాగే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా కాకుండా అధికారిక హోదాలో పాల్గొనే ఫస్ట్ సినిమా ఈవెంట్ కూడా కల్కిదే అవుతుంది. ఇక ఒకే స్టేజ్ పై ప్రభాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూస్తే ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవడం గ్యారెంటీ. ఇంతకు మించిన మాస్ జాతర మరొకటి ఉండదనే చెప్పాలి. అయితే ఇది వరకు ఎప్పుడూ కూడా ఇది సాధ్యం కాలేదు. మరి అదెలా ఉంటుందో వేచి చూడాలి.